తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టినా బీజేపీ వదలదని తేల్చి చెప్పారు. అంబర్పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కిషన్ రెడ్డి. అంతకుముందు మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతో విద్యావంతుడు, అనేక రకాలుగా దేశానికి ప్రజలకు సేవ చేశాడు. ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన 77లో చూపించినటువంటి ధైర్యము, సాహసము మరి దేశ ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు. లక్షలాది మంది జైల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని అత్తేసి కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల యొక్క హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను అణిచివేసి మరి ఆ రోజు పరిపాలన చేస్తున్నప్పుడు మరి ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేసినటువంటి వ్యక్తులలో బాబు జగజ్జీవన్ రామ్ గారు ముఖ్యమైన వారు. వారికి అందరం కూడా ఈ దేశ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. ముఖ్యంగా మీడియా కూడా ఆయనకు ఎంతో రుణపడి ఉంటుంది. వారి జయంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా నిర్వహించుకుంటున్నాము, అన్ని పట్టణాల్లో నిర్వహించుకుంటున్నాము. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము రానున్న రోజుల్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసము, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము మా ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తాము. వారి స్ఫూర్తి నిజంగా మాకు ఎల్లలేనటువంటి శక్తినిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతో విద్యావంతుడు, అనేక రకాలుగా దేశానికి ప్రజలకు సేవ చేశాడు.